చంద్రబాబు గారు తీసుకెళ్తారు అంటే ఏ వ్యవస్థని కూడా వదలకుండా ఆయన మీద వచ్చినటువంటి వాటికి బహుశా ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించే పద్ధతిలో ఆయన వెళ్తారు. ఎందుకు ఈ మాట అంటే మొన్నటిదాకా అక్రమ అరెస్టు జగన్ గారి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అని ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి, సిపిఐ రామకృష్ణ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పక్షము అనేటువంటి పక్షవాతం వచ్చినటువంటి ప్రతి పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిమాండ్ గురించి ఏం చెప్పింది? అరెస్ట్ గురించి ఏం చెప్పింది? అసలు పెద్ద వాళ్ళ న్యాయవాదులు వాదించుకుందా ఏంటంటే క్వాష్ పిటిషన్ లో రిమాండ్ గురించే. అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్ అంటే అప్పుడు రిమాండ్ కూడా ఇదవుతుంది. ఇట్లా వీళ్ళు వేసినటువంటి పాచికలన్నీ పోయినాయి. నేను ఇవాళ మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రేపు 29కి వేశారు అనుకోండి, మళ్ళీ వాయిదా వేశారు. ఇది ఎప్పటిదాకా చేయాలి? ఇంకొక నెల రోజులు కనుక చేయగలిగితే అప్పుడు మార్చి దాకా ఎలక్షన్స్ వచ్చేస్తాయి. ఎలక్షన్ షెడ్యూల్ కనుక ఇదైతే అప్పుడు మళ్ళీ ఏమనంటారంటే ఇది మా పార్టీ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితులను కూడా ఇప్పుడు చెయ్యొద్దు, ఇదన్నీ మేకో జూన్కో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చెయ్యండి అని అడగటం కోసం అని చెప్పానని వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు. అయితే ఈ లోపలనే చంద్రబాబు గారి మీద నాకున్నంత మటుకు ఇది కాదు, ఇంటర్నేషనల్ గా అంటే దేశం దాటినటువంటి కొన్ని కేసులు వాటిల్లో కూడా ఆయనకి బహుశా ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ 15th లోపల ఆయనకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా నాకున్నంత వరకు చెప్తున్నాను సార్. అది సాయి రైట్. అంటే ఇవాళ అప్రూవర్ గా మారిన అఫిడవిట్ మాత్రమే వేసినట్ట, స్టేట్మెంట్ ఏం తీసుకోలేదా? స్టేట్మెంట్ తీసుకోలేదండి. వాళ్ళు ఏమన్నారంటే సిఐడి వాళ్ళు వేసినటువంటి పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మాకు ఇవ్వండి, మీకు కౌంటర్ ఫైల్ చేస్తా ఉన్నారు. వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి 29 వరకు టైం ఇచ్చారండి. అంటే అప్రూవర్ గా అయితే ముందు ఆయన అఫిడవిట్ ఇచ్చేశాడు, పేపర్స్ అన్ని వేశారు. ఆయన కూడా ఇన్వాయిస్ లో అవన్నీ కూడా ఫైల్ అయిపోయినాయి. రైట్. ఆయన దగ్గర ఆయన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అంటే కౌంటర్ వేయడానికి టైం అడిగారు వీళ్ళు. కౌంటర్ వేయడానికి టైం ఇచ్చింది 29వ తారీఖు. రైట్. చౌదరి గారు ఏమంటారు, దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకు అలాగే బీజేపీ నేత రఘునాథ్ బాబు గారికి, నరసింహరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత చంద్ర గారికి నా తరఫున తెలుగుదేశం మొదటి నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతిపక్షాల మీద పెడుతున్న బోగస్ కేసులన్నీ కూడా ఏదో రకంగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సిఐడి, సిబిసిఐడి, ఏపీసీఐడి అధికారులందరూ చూస్తుంటే కొంచెం పర్వాలేదు, సమభక్తి ప్రదర్శిస్తున్నారు, సంతోషమే. అన్నిట్లో కూడా ప్రదర్శిస్తే కూడా బాగుంటుందని నా సలహా. సరే, మీరు అన్నట్టు షా గారు అప్రూవల్ అయ్యారన్నారు. అవును, ఏంటి తప్పే ఉంది? ఏమవుతుందో చూద్దాం. మహా అయితే ఏమవుతుంది, కోర్టులో న్యాయస్థానాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, అలాగే మన వివేకానంద రెడ్డి కేసు దస్తగిరి గారు అప్రూవ్ అయ్యారు. ఏమైంది కేసు? ఏమవుతుంది? భారత రాజ్యాంగంలో మీరు లాయర్ చదువుకున్నారు, ఇప్పుడు ఉన్న ఈ మిత్రులు లాయర్లు ఉన్నారు, శర్మ గారు కూడా లాయరే. కాకపోతే వాస్తవాలు తెలియాలి కదా. అప్డేట్ వేశారు, కౌంటర్ అప్డేట్ టైం అడిగారు. ఎలక్షన్ మూమెంట్ లో రాజకీయ కేసులు వస్తాయంటారు, కానీ కేసులు ఏమవుతుంది? కాబట్టి మేమనుకోవడం ఏంటంటే కేసులోనే పూర్తి స్థాయిలో వర్తలేదని, కేసు అంతా డొల్లని, పూర్తి స్థాయిలో అబద్ధ సాక్షులు క్రియేట్ చేస్తున్నారని, ఆ షాను వచ్చి అప్రూవల్ మారాడని చెప్పారు. ఆయన ప్రేరేపించారా, ఆయన ఎవరున్నారా అవన్నీ కూడా నిజానికి వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ కేసు కాకుండా కింద రోడ్ కేసు, అమరావతి కేసు, అదేవిధంగా ల్యాండ్ శాండ్ మైన్, అలాగే సిఆర్డి కేసులు, వాళ్ళకి ఏమో గుర్తొచ్చాయి ఆల్రెడీ కేసులు అవన్నీ కూడా పెట్టారు కదా. టోటల్ గా మీరు అన్నట్టు 17A కేసు వెళ్ళాము. సరే, జరుగుతూ ఉంది కేసు, కోర్టులో ఉన్న వాదనని వాదించకూడదు. కాబట్టి నా వరకు అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి కేసులు ఆపాదించబడవు. చట్టపరంగా ఆయన క్లీన్ చిట్టే వస్తుంది, మాకు నమ్మకం ఉంది. కాకపోతే చట్టంలో జరిగే సమాచారాలు ఈ వ్యవహారాలు చూస్తున్నాం. కోర్టు పరంగా జరగాల్సిన ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ఎవరి సంతోషమే. రేపు ఖచ్చితంగా ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. అలా అనుకున్నప్పుడు ఈ పప్పురు అత్తిన అప్పుడు తేడా మీరు